నమస్కారం. చెట్టు కింద కబుర్లకి స్వాగతం, సుస్వాగతం. మీరు చూస్తున్న బిఎస్ఆర్ న్యూస్. బిఎస్ఆర్ న్యూస్ చూస్తున్నారు, ఆదరిస్తున్నారు గానీ కింద బెల్ బటన్ మర్చిపోతున్నారు. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు. ఖచ్చితంగా లైక్, షేర్, సబ్స్క్రైబ్. ఈరోజు చెట్ల కింద ప్రోగ్రాంకి స్వాగతం, సుస్వాగతం. ఈరోజు కబుర్లొచ్చి ఓన్లీ పొలిటికల్ అనాలిసిస్ అండ్ పొలిటికల్ పంచెస్ రూపంలోనే మీ ముందుకు వచ్చాడు సిద్ధ మాగుంట. వీళ్ళ కలయిక ఎలా ఉంటుందనేది చెప్పబోతున్నాను ఈరోజు. సిద్ధ వస్తారా, మాగుంట వస్తారా అనేది తుది నిర్ణయం చంద్రబాబుదే. కానీ ఇక్కడ విశ్లేషించవలసిన విషయం ఏంటంటే, సిద్ధ వర్గం నాయకులు కూడా మాకే టిక్కెట్, మాకే టిక్కెట్ అని గట్టిగా వాదిస్తున్నారు. అదేవిధంగా మాగుంట వర్గం కూడా టిక్కెట్ మాకే, టిక్కెట్ దర్శి టిక్కెట్ మాకే అని గట్టిగా వాదిస్తున్నారు. కానీ వీళ్ళు ఇద్దరూ ఉన్నది టీడీపీలోనే. ఎవరికిచ్చినా ఇద్దరు సపోర్ట్ చేసుకుంటామనే భావనతోనే నాయకులు ఉన్నారు. ఎవరికిచ్చినా మాదంతా టీడీపీ కుటుంబమే అంటున్నారు. కానీ సిద్ధాకి ఇస్తారా, మాగుంటకి ఇస్తారా అనేది కన్ఫ్యూజన్. ఇయ్యొచ్చు, ఇయ్యకపోవచ్చు, కొత్త వ్యక్తి రావచ్చు. అది ఎంత అధిష్టాన నిర్ణయం, చంద్రబాబు నిర్ణయం. దర్శి మీద పోటీ చేసే ఆశావాహులు ఎక్కువ అవుతున్నారే కానీ తగ్గడం లేదు. ఇక్కడ మీరు ప్రజలు గమనించాలి. ఒక్కొక్క చోట్ల నియోజకవర్గంలో తిరగలేని పరిస్థితి ఉన్నా కానీ మన దర్శిలో మట్టుకు ఖచ్చితంగా ఒకరికి 10 మంది కాస్ట్ నియోజకవర్గానికి ట్రై చేస్తున్నారు. కానీ ఇక్కడ ఏమున్నది అనేది ఎవరికి అంతు చిక్కనటువంటి రహస్యం. వాళ్ళ అనాలిసిస్ ఏమిటి అనేది ఎవ్వరికీ తెలియదు. కానీ వాళ్ళ ఆలోచన మొత్తం ఒకటే. దర్శి నియోజకవర్గంలో ఎవరైనా నిలబడవచ్చు, ఇక్కడ ఎవరికైనా దర్శి ఆదరిస్తుంది అనే ఒక లాజిక్ తెలుసుకొని ఇక్కడికి వస్తున్నారు. మనమందరం ఇంకొక విషయం ఆలోచించుకోవాలి. ఏంటంటే, గ్రౌండ్ వర్క్ ఆల్రెడీ మొదలుపెట్టినటువంటి వ్యక్తి జనసేన, టీడీపీ ఇద్దరు నాకే ఇస్తారని వచ్చిన వ్యక్తి ఒక వ్యక్తి ఉన్నాడు. వాళ్ళ గురించి మీరు మర్చిపోతున్నారు. అతను గ్రౌండ్ వర్క్ చేసి ఉన్నాడు. గ్రౌండ్ వర్క్ చేసి గ్రౌండ్ వర్క్లో ఎంతో కొంత అభిమానాన్ని సంపాదించుకొని ఉన్నాడు. అతనే గరికపాటి. ఆ గరికపాటి కూడా సౌమ్యుడు, మంచి వ్యక్తి. కానీ జనసేన టీడీపీ పొత్తులో గరికపాటికి టికెట్ వస్తుందా రాదా అనేది కాలమే నిర్ణయిస్తుంది. ఇదే కాదు, నేషనల్ పార్టీ కూడా ఒకటి ఉంది. అదే బీజేపీ, భారత జనతా పార్టీ. వాళ్ళు కూడా మేము కూడా పోరులో మేము ఉన్నాము, మేము కూడా ఎమ్మెల్యే అభ్యర్థిని నిలబెట్టగలుగుతున్నాం, దర్శి ఎమ్మెల్యే అభ్యర్థి ఉన్నాడు అని ప్రజా పోరుతోటి ఆటో తిరుగుతానే ఉన్నది. అది కూడా మర్చిపోమాకండి. బీజేపీ కూడా ఎమ్మెల్యే అభ్యర్థి ఉన్నాడు. ఇంకా నెక్స్ట్ వస్తే వైసీపీ ఈరోజు ఇక్కడ చేసినటువంటి 2000 నుంచి 2500 మందికి పట్టాలు, నాకు తెలిసి దర్శి నియోజకవర్గంలో 2500 మంది ఒక్కసారిగా దర్శి మండలంలో 2500 మందికి ఈ ఒక ఇంటి కళ నెరవేర్చాడు. వాళ్ళ కళ్ళల్లో ఆనందం ఈరోజు మీకు చూస్తుంటే చెప్పలేనిది. వాళ్ళ కళ్ళల్లో అంత ఆనంద బాష్పాలే. మన రెవెన్యూ రికార్డులోనేది చరిత్ర, దర్శి నియోజకవర్గంలోనేది చరిత్ర. అది ఒక్క జగన్మోహన్ రెడ్డి గారి వల్లనే, అది ఇక్కడ బూచేపల్లి వల్లనే జరిగింది. అది క్రెడిట్ మొత్తం బూచేపల్లికే వెళ్తుంది. బూచేపల్లి వైసీపీ కూడా, బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి గారు ప్రజల ఆదరణ పొందుతున్నాడు. అంతేకాకుండా ఎలక్షన్ దగ్గర పడుతున్న కొద్దీ హుషారు ఎక్కువ అవుతుంది బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి గారిలో. ఇది ఈరోజు చెట్ల కింద కబుర్లలో.